రేపు గురువారం చాలా శక్తివంతమైనటువంటి రోజు. రేపు మీరు బెల్లంతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు మొత్తం కూడా పోయి కోట్లకు అధిపతిగా మారిపోతారు. ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది. బెల్లం ఏంటంటే పవిత్రమైనది, శుద్ధి అయినది, అలాగే మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. కటిక పేదవారిని కూడా కుబేరులను చేయగలిగినటువంటి శక్తి ఈ బెల్లానికి ఉంది. బెల్లం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు. బెల్లం మనకి చాలా శుద్ధి అయినది, అంటే దైవానికి నివేదన అయ్యేటటువంటి పదార్థం అన్నమాట. అంటే బెల్లంతో చేసేటటువంటి పరిహారం డైరెక్ట్గా మనకు దైవానికి, అంటే సాక్షాత్తు లక్ష్మీదేవికి అంకితం అవుతుంది. కాబట్టి దానివల్ల మనకు త్వరగా ప్రతిఫలం అనేది రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ గురువారం రోజున చక్కగా ఈ బెల్లం పరిహారం అనేది చేయాలి. మనకు గ్రహాలు అనుకూలించనప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి చాలా రకాలుగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. ఆ గ్రహాలలో గురుబలం యొక్క అనుగ్రహం కోసము ఈ బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నమాట. అంటే బెల్లము గ్రహాలకు అంకితం చేయబడుతుంది. బెల్లంతో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మనకి గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తీసేసి మనకు గ్రహాలు అనుకూలంగా మారటానికి, దాని ద్వారాగా మన జీవితంలో అంతా కూడా పట్టిందల్లా బంగారం అవటానికి, సమస్యలనన్నింటినీ తీర్చటానికి, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను తీసేయటానికి ఈ బెల్లం పరిహారం అనేది చాలా అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి రేపు ఉదయం పూట కానీ గురువారం సాయంత్రం పూట సంధ్యా సమయంలో చేస్తే ఇంకా మీకు అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది. కాబట్టి చక్కగా ఈ బెల్లం పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని మీరు పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు మరింత సమాచారం తెలియటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు. గురువారం రోజున బెల్లంతో మనం ఈ చిన్న పరిహారం అనేది చేయటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క సుడి తిరిగి వాళ్ళు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పేసి మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. బెల్లం ఏంటంటే దైవానికి అంకితం చేయబడుతూ ఉంటుందన్నమాట. లక్ష్మీదేవి అమ్మవారికి బెల్లం చాలా ఇష్టం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే బెల్లంతోనే మనం ఎలాంటి నైవేద్యాలు చేసినా, అంటే పొంగల్ అవ్వచ్చు, ఇట్లా కొన్ని రకాలైనటువంటి స్వీట్స్ ఏది లేకపోతే ఒక చిన్న బెల్లం మొక్క అయినా సరే మనం పెట్టేసి లక్ష్మీదేవి అమ్మవారి ముందర పూజలు చేసుకుంటూ ఉంటాము. అలా చేయటం వలన ఆ నైవేద్యం స్వీకరించి అమ్మ మనం కోరింది కోరినట్లుగా జరగటానికి అవకాశం అనేది ఇస్తుందన్నమాట. ఈ బెల్లము ఎందుకు ఇంత ఇష్టం లక్ష్మీదేవి అమ్మవారికి అనంటే ఈ బెల్లం అనేది మనకు చెరుకు నుంచి తయారవుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవి రూపం. చెరుకు నుంచి బెల్లం తయారవుతుంది కాబట్టి ఈ బెల్లం అనేది లక్ష్మీదేవికి నివేదన అనేది చేయబడిందనమాట. మనం ఏదన్నా పనులకు వెళ్ళేటప్పుడు చూడండి, అంటే ఏదన్నా కొనటానికి కానీ, లేకపోతే ఏదన్నా పని మీద కానీ, ఏదన్నా ప్రయాణాలు కానీ చేసేటప్పుడు మనకు వెళ్ళేటటువంటి దారిలో చెరుకు తోటలు కానీ, లేకపోతే చెరుకు బండ్లు కానీ, లేదా చెరుకులు కానీ ఇలా మనకు కనిపించినాయి అనుకోండి, చాలా చాలా అదృష్టం అనమాట. అంటే మనకు ఆ పని అయిద్ది అని అర్థం అనమాట. అంటే శుభ సూచకంగా చెప్పుకోవచ్చు. చెరుకులు కనుక మనకు ఎదురొచ్చినా, చెరుకులు కనిపించినా ఇక మీ పని, ఆ పని అనేది చక్కగా 100% అనేది మంచి సక్సెస్తో అవుతుందని చెప్పేసేసి గుర్తుకి మనకు అలా జరుగుతుందన్నమాట. మామూలుగా ఏంటంటే మానవుడి జీవితంలో వచ్చేటప్పటికి ఎప్పుడూ కూడా అప్పులని, కష్టాలని, కన్నీళ్ళని, చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాము. ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి తగినటువంటి కలుసుబాటు లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇంకా మనకి ఇంట్లో సమస్యలు తీరక, అంటే ఆ సంపాదన అనేది సరిపోక మరి చేసేదేమో మనం చేసినటువంటి కష్టానికి మనకు రూపాయి వస్తే ఖర్చులేమో 4 రూపాయలు అవుతున్నాయి. అంటే ఇంకో 3 రూపాయలు మనం ఎక్కడన్నా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఆ అప్పుల వల్ల, మరి అప్పులు అంటే అప్పులతోటి, వడ్డీలతోటి ముందు గుర్రాలు కూడా పరిగెత్తలేవు. ఇక ఇలాగా చేసినటువంటి సంపాదన మొత్తం అప్పులు కానీ, వడ్డీలు కానీ, చక్ర వడ్డీలు కానీ, ఇలా వడ్డీలు కట్టుకుంటానే సరిపోతూ ఉంటుందన్నమాట. ఇక పైన మళ్ళీ అసలు బాకీ అంతే ఉంటుంది. ఇక జీవితంలో ఎక్కడ ఎదుగుతామండి మనం ఎదగాలంటే? ఇక ఎల్లకాలం, అంటే ఎన్ని తరాలు చూసుకున్నా కూడా ఇక మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా ఇంకా అంటే లేని వాళ్ళకలాగే మిగిలిపోతూ ఉంటాము. అందరు అంటే ఒకరి కింద బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మనం సంపాదించాలి, చెయ్యాలి అనేటటువంటి తపన, తాపత్రయం మనలో ఉంటుంది. కానీ
మనకు కలిసి రానప్పుడు ఏంటంటే గ్రహాలనేవి మనకు అనుకూలించనప్పుడు మనము జీవితంలో ఎదగాలన్నా కూడా ఎదగలేము. కాబట్టి అలాంటి జీవితంలో మనం ఎదుగుదల కోసము ఇలాంటి చిన్న చిన్న పరిహారాలనేవి మనకి బాగా సపోర్టివ్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు చాలామంది చూడండి, మాకు ఇల్లు అనుకూలించట్లేదు, మాకు సంపాదన పరంగా కలిసి రావట్లేదు, మా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి, అదని ఇదని అని చెప్పేసేసి ఏంటంటే పెద్ద పెద్ద గురువుల దగ్గరకు వెళ్ళి వారిని కలుసుకొని ఏమన్నా చేస్తే మా సమస్యలు తీరతాయి అని చెప్పేసేసి వారిని అడుగుతూ ఉంటారు. మరి వారు ఊరకనే చెప్తారా? వేలకు వేలు డబ్బులు అడుగుతారు. అలా డబ్బులిచ్చి మరి వారు చెప్పినవన్నీ చేయించుకున్నా కూడా వారికి ప్రతిఫలం అనేది ఉండదనమాట. అలా ఉండక చాలా సతమతం అయిపోతూ ఉంటారు. మళ్ళీ యథాస్థితికి వచ్చేస్తూ ఉంటుంది. కానీ మీరు అలాగా అనవసరంగా వేలకు వేలు ఖర్చు చేసుకొని ఎటువంటి ఉపయోగం లేని పరిహారాలు మీరు చేసుకున్నా దానివల్ల నష్టము తప్ప ఎటువంటి లాభము అనేది ఉండదు. కానీ ఇలాంటి పరిహారాలు ఏంటంటే చాలా తక్కువ ఖర్చులో మనకి ఇలా మన స్వయంగా మన చేత్తో మన ఇంట్లో మనం చేసుకోవటం వలన దోషాలన్నీ కూడా 100% క్లియర్ అయిపోతాయి అన్నమాట. అంత ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఎందుకంటే పెద్ద ఖర్చు ఉండదు. బెల్లం అంటే ఎంతండి, ఒక చిన్న ముక్క తీసుకున్నా సరిపోయిద్ది. ఎంత, ఒక ₹5 అయిద్దేమో మనకి పరిహారానికి, అంతకన్నా ఎక్కువ ఖర్చు అవ్వదు. కానీ బయట గురువులని వాళ్ళని వీళ్ళని కలిస్తే వేలకు వేలు కట్టాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి పరిహారాలు అనేవి మీకు మీ దశను మార్చటానికి, మీరు జీవితంలో మంచిగా ఎదగటానికి, మీరు కూడా కోటేశ్వరులాగా డబ్బులు సంపాదించుకొని మంచిగా సెటిల్ అవ్వటానికి ఈ పరిహారాలు అనేవి చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. బెల్లంతో పరిహారం మీరు అంటే తక్కువగా అనుకోమాకండి, చాలా చాలా శక్తివంతమైంది అనమాట బెల్లంతో పరిహారం అనేది. బెల్లం నైవేద్యం మనకి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. అంతేకాకుండా ఈ బెల్లం వల్ల ఏంటంటే మనకు దిష్టి దోషాలు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా తొలగిపోతాయి. అది మనకు అదృష్టం అనేది కూడా విపరీతంగా కలిసి వస్తుంది. అంటే మనం జీవితంలో ఇట్లా కలిసి రావట్లేదు అది ఇదని చెప్పేసి దానికి అర్థం ఏంటంటే మనకి మన జాతక పరంగా శని దోషాలు ఉన్నాయని చెప్పేసేసి అర్థం అన్నమాట. ఒక ఇంట్లో చూడండి తరచూ గొడవలు జరుగుతున్నాయి, మనశ్శాంతి లేదు, భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, ఆ ఇంట్లో పిల్లలకి ఆరోగ్యం అనేది సరిగ్గా ఉండదు, భర్త మాట అంటే భార్య ఎన్ని చెప్పినా కూడా మంచి మాటలు భర్త సరిగ్గా వినకపోవటము, పట్టించుకోకపోవటము, ప్రేమానురాగాలు చూపించకపోవటము, అంటే ఏదన్నా అవి ఇవి చెడ్డ అలవాట్లు ఏమన్నా ఉంటే మానుకోమని చెప్పినా కూడా వినరు అనమాట. అలాంటి వారిని దారిలోకి తెచ్చుకోవటానికి, డబ్బు పరంగా కలిసి రావటానికి ఈ బెల్లం పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. మీరేం చేస్తారంటే రేపు గురువారం రోజున సాయంత్రం పూట కానీ ఉదయం అయినా సరే మనకి వేప చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, లేదా అరటి చెట్టు కానీ ఏవి అందుబాటులో ఉంటే సరే, అవి వేప చెట్లు అంటే అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి వేప చెట్టు దగ్గరకు వెళ్ళేసి మీరు మాకు సమస్యలు పోవాలి అని చెప్పేసేసి మీ తల చుట్టూతా ఒక చిన్న బెల్లం మొక్క తీసుకొని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకి 11 సార్లు, ఎడమ నుంచి కుడికి 11 సార్లు తిప్పేసేసుకొని, అంటే మీరు చెప్పుకోండి సంకల్పం మీకు ఏదైతే ఉందో అది, మాకు బాగా కలిసి రావాలి, మేము సంపాదించుకోవాలి, లేదా మా అప్పులు తీరాలి, ఇట్లా మీకున్నటువంటి కష్టము నష్టము చెప్పుకొని మీ తల చుట్టూతా బెల్లాన్ని 11 సార్లు తిప్పుకొని దాన్ని వేప చెట్టు మొదట్లో ఒక తమలపాకు పెట్టేసేసి అక్కడ పెట్టేసేసేయండి. ఇక అది చీమలు తింటాయో ఏదన్నా అవనివ్వండి, ఇక అది మనకు సంబంధం లేదు. చిన్న బెల్లం ముక్క అయితే సరిపోతుందండి, ఎక్కువైతే అవసరం లేదు. మీకు ఇంకా అవకాశం ఉంటే ఒక దీపాన్ని కూడా వెలిగించండి. అవకాశం లేకపోతే దీపం వెలిగించకపోయినా పర్వాలా, కానీ బెల్లం మొక్క మాత్రం తిప్పేసేసుకొని డైరెక్ట్గా కింద పడేయకుండా ఒక ఆకు మీద, తమలపాకు మీద పెట్టేసేసేయండి. దానివల్ల ఏంటంటే వేప చెట్టు, ఈ మర్రి చెట్టు అయినా పర్వాలా, రావి చెట్టు అయినా పర్వాలా, మనకి దేవతా వృక్షాలు ఏవైనా పర్వాలేదనమాట, అరటి చెట్టు అయినా పర్వాలా, అలా తిప్పేసేసుకొని మన సమస్యను అక్కడ పెట్టేసి వదిలేసి రావటం వలన అమ్మ ఆ సమస్యను స్వీకరించి మనం పట్టిందల్లా బంగారం అవటానికి, మన కోరిక తీర్చడానికి చక్కగా సిద్ధిస్తుందన్నమాట ఈ పరిహారం. అంటే దోష నివారణ జరుగుతుంది. ఇలా ఇక రెండవ పరిహారం సింపుల్గా వచ్చేటప్పటికి మీరు శనగలు తీసుకోండి. శనగల్ని కాస్త నీళ్ళల్లో వేసి రాత్రిపూట నానబెట్టేసేసేయండి. అలా నానబెట్టినటువంటి శనగల్లో కొంచెం బెల్లం చిన్నది అంటే కొంచెం చిన్న పీస్ తీసేసుకొని పొడిలాగా చేసేసి ఈ నానబెట్టినటువంటి శనగల్లో ఆ బెల్లం కలిపేసేసి మీ ఇంటికి ఆవులు వస్తూ ఉంటాయి కదా, కాస్త ఆవులకి తినిపించండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు గ్రహాల్లో ఉన్నటువంటి దోషాలు పూర్తిగా పోయి, ఆవు అంటే కూడా మనకి లక్ష్మీదేవి
స్వరూపం గోమాత అంటే. గోమాతను కూడా తాకండి. తాకటం వలన సకల దోషాలు కూడా మీకు పోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కుదిరితే ఈ 2 పరిహారాలు చేసుకోండి. కుదరకపోతే ఈ రెండిట్లో ఏదో ఒక్కటి చేసేసుకున్నా మీకు సరిపోతుందనమాట. ఇక తర్వాత నుంచి చూడండి 24 గంటల్లో మీకు డబ్బు అనేది చేతికి అందటము, మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఇంట్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం రావటము, మీకు జీవితంలో మంచిగా ఎదగటానికి ఈ పరిహారం, బెల్లం పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందన్నమాట. ఒక్క మాట చెప్పాలంటే మీ సుడిని తిప్పేస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి పరిహారాలు చేసి పేదవాళ్ళు కూడా కుబేరులైన వాళ్ళు ఎంతమందో ఉన్నారండి. అప్పుల నుంచి బయటపడ్డ వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఈ బెల్లంతో పరిహారం అనేది నెంబర్ 1 పరిహారం అన్నమాట. చక్కగా రేపు చేసేసుకోండి. మీరు ఉదయమైనా చేసుకోవచ్చు, సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకున్న ఇంకా మీకు ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఏముందండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.